నమస్తే, వెల్కమ్ టు బీతి న్యూస్. లక్షణ సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ చరిత్రలోనే గొప్ప సభగా మోదీ బహిరంగ సభ నిలిచిపోతుంది. బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ. రఘునాథపల్లిలో మినీ సూపర్ మార్కెట్ ప్రారంభించిన గణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అమరచింతలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన మక్తల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రశాంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రంలో అలమటిస్తున్న 33 జిల్లాల కళాకారులు. తెలంగాణ కళాకారు రాష్ట్ర అధ్యక్షుడు ఆవేదన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, చరిత్రలోనే గొప్ప సభగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ నిలిచిపోతుందని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ మోడీ సభకు లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారన్నారు. తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటారని తెలిపారు. సీఎం కేసీఆర్ నియంత మాదిరిగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మిగిలిందని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ బేడీలు వేశారని, ఎన్నికల హామీలు అమలులో విఫలమయ్యాయని డీకే అరుణ విమర్శలు గుప్పించారు. జూలై 2-3 తేదీల్లో తెలంగాణలో జరగబోతున్నటువంటి మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ వేదికగా మరి హెచ్ఐసిసి నోవోటెల్లో జరుగుతున్నటువంటి యొక్క సమావేశాలకు ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభం చేసుకుంటున్న సందర్భంగా హెచ్ఐసిసి నోవోటెల్ దగ్గర భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు నుంచి ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పనులన్నీ కూడా ఈరోజు ప్రారంభం చేస్తూ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకొని జాతీయ కార్యవర్గ సమావేశం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటు పాల్గొనబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు, అదేవిధంగా జాతీయ పదాధికారులు, కేంద్ర మంత్రులు, మరి అదేవిధంగా పెద్ద ఎత్తున జరగబోతున్నటువంటి యొక్క సమావేశానికి కేంద్రంగా మారినటువంటి ఈ యొక్క హెచ్ఐసిసిలో మరి ఇక్కడ భూమి పూజ నిర్వహించుకొని ఈ రోజు నుంచి కార్యక్రమాలు ప్రారంభించుకొని ఈ కార్యక్రమం అంతా శుభంగా జరగాలని, విజయవంతంగా జరగాలని
ఒక మంచి ముహూర్తం రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. అదే రోజు అంటే 2వ తేదీ 3వ తేదీ కార్యవర్గ సమావేశాలు అయిపోయిన తర్వాత 3వ తేదీ జనగాం జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో జ్యోతి మినీ సూపర్ మార్కెట్ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రారంభించారు. దళిత బంధు సహకారంతో ముసిపట్ల విజయ్ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వారాల రమేష్, దుబ్బాక హరీష్, సునీత కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటో నమస్కారం చేసుకోండి. మీ సార్ కొబ్బరికాయ ముందర రా బాబు విజయ్. మీరు కూడా ముందుకు మీరు ముందుకు రాలిగా ఇద్దరు ఒక్క దగ్గర ఉండండి. ఇటు చూడండి. రఘునాథపల్లి మండల కేంద్రంలో ముసిపట్ల విజయ్ కుమార్ మినీ మార్కెట్ జ్యోతి మినీ మార్కెట్ కిరాణం షాపు 10 లక్షల రూపాయల ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధులో భాగంగా వారికి మంజూరై మరి ఈరోజు మనము పూజా కార్యక్రమం ప్రారంభించే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈడీ ఎస్సీ కార్పొరేషన్ నూతనంగా జనగాం జిల్లాకు వచ్చిన వెంకన్న గారికి, మా ఎంపీడీఓ గారికి, స్పెషల్ అధికారి జిల్లా సివిల్ సప్లై అధికారి గారికి, అదేవిధంగా వారాల రమేష్ గారికి, వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వన తెచ్చిన దళిత బంధువులందరికీ 18 మంది మరి ఈ మండలం నుంచి వెళ్ళి రావడం జరిగింది. మొత్తము మనకు 100 మందికి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ప్రతి నియోజకవర్గానికి 100 మందికి ఇవ్వాలనే ఆలోచనలో జనగాం జిల్లాలో ఉన్న 5 మండలాలకు గాను 75, అదేవిధంగా హనుమకొండ జిల్లా పరిధిలో 25, ధర్మసాగర్, వేలేర్, ఐనవోలు మండలం 3 మండలాలు కలిపి 25, ఈ 5 మండలాలకు గాను 75. ఎందుకంటే జనాభా ఇక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ చేయడం జరిగింది. ఏ రకంగా ఇవ్వాలన్నప్పుడు డిఆర్డిఏ పీడి రామరెడ్డి గారు మనకు నోడల్ అధికారిగా ఈ కార్యక్రమానికి ఉన్నారు. ఇద్దరం కలిసి దాదాపు 2 నెలలు ఎక్సర్సైజ్ చేసి అమరచింత మండల కాంగ్రెస్ నూతన పార్టీ కార్యాలయాన్ని మక్తల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ పార్టీ పటిష్ట కోసం ప్రతి కార్యవర్గం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏది ట్రైనింగ్ ఇస్తామంటారో దాన్ని ఎక్స్టెండ్ చేసి
అధున్నత ట్రైనింగ్, అతి అధున్నత ట్రైనింగ్ కూడా వాళ్ళకి కల్పించాలి. అది ఏ ట్రైనింగ్ అయినా కానీ, ఐటీ రంగంలో కానీ, ఏ రంగంలో కానీ, ఏదైతే మనకు డిఫెన్స్లో, ఆర్మీలో, నేవీలో, లేకపోతే ఎయిర్ ఫోర్స్లో ఎక్కడైతే అవసరం పడుతుందో దానికి అనుగుణంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మన సైనికులుగా భర్తీ చేసుకుంటే బాగుంటుందని ఇది కాంగ్రెస్ నాయకుల సుమాలోచన అని. ఎందుకంటే 4 ఏళ్ళ తర్వాత బయటికి వదిలేసి మీరు ఎక్కడన్నా పని చేసుకోవాలంటే ఎక్కడ పని చేసుకుంటారు? మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళందరూ బయటికి వస్తే వీళ్ళకి ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? నిరుద్యోగం పెరిగిపోయింది మన దగ్గర. మళ్ళీ వీళ్ళకి ఏం చెప్తున్నావు, మేము తీసుకుంటాం 4 ఏళ్ళు తర్వాత మళ్ళీ బయటికి తీసుకుంటారు, 4 ఏళ్ళ తర్వాత బయటకు వదిలేస్తారు, 4-6 ఏళ్ళ తర్వాత బయటకు వదిలేస్తారు. వాళ్ళు ఎక్కడ పోవాలి? ఉద్యోగాల కల్పన లేదు. ఫస్ట్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన లేదు. మళ్ళీ వీళ్ళంతా ట్రైనింగ్ వచ్చి బయటకు వచ్చి ఏం చేయాలి? సో కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యోగాలు, ఉపాధి లేక 33 జిల్లాల కళాకారులు ఆకలితో అలమటిస్తున్నారని తెలంగాణ కళాకారులు రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కళాకారులు సమైక్యమై ఇందిరా పార్క్ ధర్నా చౌక వద్ద దీక్ష నిర్వహించారు. చచ్చిపోయినోళ్ళనే వీరుడన్నారు, సావమన్నట్టుగా తీరు చేసిండ్రు. చచ్చిపోయినోళ్ళనే వీరుడన్నారు, సావమన్నట్టుగా తీరు చేసిండ్రు. చచ్చిపోయినోళ్ళనే వీరుడన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కళాకారులందరూ ఏకతాటిగా నిరంతరంగా విద్యను బంద్ చేసుకొని కుటుంబాలకు దూరమయ్యి ఉద్యమమే తన ఊపిరిగా అనునిత్యము ఏ సంఘం సమావేశం ఏర్పాటు చేసినా ఆ సంఘంలో ప్రతి కళాకారుడుగా తన వంతుగా పాట పాడి జనాన్ని జాగృతం చేసి జనాన్నందరినీ కూడా తెలంగాణ ఆవశ్యకతను జనానికి తెలిపి మరి ఉద్యమం వైపు తీసుకొచ్చినటువంటి మరి మా యొక్క కళాకారుల భవిష్యత్తును ఈరోజు నీరు గార్చిన ప్రభుత్వానికి మరి గుర్తింపు రావచ్చేటట్టుగా, ప్రభుత్వాన్ని కనువిప్పగలిగేటట్టుగా మరి ఇందిరా పార్క్ వద్ద ఈ ధర్నా, ఈ కన్నీటి దీక్ష చేపట్టడం జరిగింది. మాకు సుమారు 550 ఉద్యోగాలు ఇచ్చి 4000 పైకి చిలుకున్న కళాకారులను మర్చిపోయి మరి మాకందరికీ ఆకలి ఘోష అలమటించే విధంగా చేస్తున్న ప్రభుత్వానికి మరి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. అయ్యా ప్రభుత్వం గారు, మీరు ఇంకొక 1000 ఉద్యోగాలు పెంచి లేదా కొత్తగా ఏర్పడ్డ జిల్లాకు 30 ఉద్యోగాలు ఇచ్చి రూల్ ఆఫ్ ద రిజర్వేషన్తో ఉద్యోగాలు కల్పించాలి. ఆ విధంగానే మిగిలిన కళాకారులందరికీ కూడా మరి పాత పద్ధతితోనే డిపిఆర్ఓ ద్వారా మరి ఉపాధి కల్పించి మరి నెలకు 20 రోజులుగా పని కల్పించాలని ఈ డిమాండ్తో ఈ 2 అంశాలను తీసుకొని మేము ప్రభుత్వంపై పోరాటానికి దిగినాం. ఈరోజు ధర్నా చౌకే కాదు, ప్రతి జిల్లాలో ఉన్న కళాకారులను కదిలిస్తాం. ప్రభుత్వం వైపున మరి ప్రభుత్వం దిగొచ్చి మాకు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించే వరకు కూడా మేము వదలకుండా ఈ ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మరి తెలంగాణ కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో మరి గత 3 నెలలుగా మరి ఏకమై 3 నెలల నుంచి మరి 33 జిల్లాలుగా ఉన్నటువంటి యొక్క మిత్రులందరినీ ఏకం చేసుకొని సమిష్టిగా ఒక క్రమబద్ధీకరణగా ఉద్యమం చేద్దాం, రాజ్యాంగబద్ధంగా పోదామనేటటువంటి అంశంతో మేము వస్తున్నాం. ఎక్కడ కూడా మేము ప్రభుత్వ ఆస్తులను కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా కాకుండా ప్రభుత్వం మాకు ఇచ్చేటటువంటి ఒక విధానాన్ని హక్కులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ మీద డిమాండ్గా కూడా మేము పోరాటానికి. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తెప్పలమడుగు సమీపంలో ఆగి ఉన్న ట్రాలీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడిని నిడమరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న సయాదిగా పోలీసులు గుర్తించారు. భయపడే ఉండదు. చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సిలాల్పేటలోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులకు ఆయన పరిశీలించారు. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని మెట్ల బావులన్నిటినీ పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు.
మహాత్మా గాంధీ స్టాచ్యూ ఇప్పుడే అక్కడ విజిట్ చేశాం. అక్కడ వర్క్ అంతా చాలా స్పీడ్గా జరుగుతుంది. బై 15th ఆగస్టు బిఫోరే కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో అక్కడ సివిల్ వర్క్స్ అన్నీ చాలా స్పీడ్గా జరుగుతాయి. రెండోది ఈ రోజు అద్భుతమైనటువంటి ఏదైతే స్టెప్ వెల్ ఉందో బన్సీలాల్పేట్, ఇది మనకు ఊహించని పరిణామం. ఎందుకంటే ఒకప్పుడు చిన్నతనంలో అంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక బావి, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బట్ కాలక్రమేణా మీకు అందరికీ తెలుసు, దాన్ని ఒక టెంపరేజ్ పాయింట్ కింద ఇక్కడ ప్రజలందరూ సరే వాళ్ళకి తెలుసో తెలియకో ఏ విధంగా తయారైందో మీరందరూ మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు. బట్ ఈరోజు గవర్నమెంట్ ఏదైతే గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు ఇనిషియేట్ చేసి హైదరాబాద్ సిటీలో ఈ పురాతనమైనటువంటి ఈ బావిలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ బయటికి తీపాలని ఆ ఉద్దేశంతో కార్యక్రమాలు స్వీకారం చేసినప్పుడు మరి కల్పనగా ముందుకు వచ్చి మరి తప్పకుండా దీని మీద మేము ఆసక్తి అంటే చాలా వరకు స్టడీ చేసాం, డెఫినెట్గా చేస్తామని చెప్పి ఇక్కడ ఒక అద్భుతం జరగబోతుంది. చూస్తారు కంప్లీట్ అయిన తర్వాత ఈ బన్సీలాల్పేట్ ప్రాంతానికి మన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఒక టూరిజం ప్లేస్ కింద ఇక్కడికి రావడం జరుగుతుంది. బట్ ఈ చుట్టుపక్కల బస్తీ వాస్తవ్యులకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ఎందుకంటే కోఆపరేట్ చేస్తున్నాను, ఎవరికి ఎక్కడ ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా. అందుకే సండే నాడు ఒక మీటింగ్ కూడా కాన్ఫర్ చేస్తాను. ఈ సండే ఉదయం 10 గంటలకు మీరు కూడా రండి, అందరినీ బస్తీ వాళ్ళని అందరినీ పిలిచి అయితే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, భవిష్యత్తులో ఏం చేయాలి, వాళ్ళ అవసరం. తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించాలని నిర్మల్ జిల్లా శాంతినగర్ కాలనీలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేశారు. సుర్జాపూర్ గ్రామానికి చెందిన కావ్య ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన వెంకటేష్ 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటామని చెప్పి ప్రియుడు ఇటీవల మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న కావ్య వెంకటేష్ కుటుంబ సభ్యులను సంప్రదించగా వారు స్పందించకపోవడంతో ఆమెకు ధర్నాగా దిగింది. నా పేరు కావ్య. మా బావని నన్ను చేసుకుంటాని అన్ని చేసి ఇప్పుడు నన్ను చేసుకోనని అంటున్నాడు. మరి నేనేం కావాలా? నాకైతే అతనే కావాలా, నాకు వేరే వాళ్ళు అస్సలు వద్దు. ఎప్పటి నుంచి పరిచయం ఉంది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి పరిచయం. వాళ్ళ తల్లిదండ్రులే చేసిర్రు ఇదంతా. వాళ్ళ అన్నయ్య వేసుకోమన్నాడు, వాళ్ళ నాన్న వేసుకోమన్నాడు, వాళ్ళ అమ్మ వేసుకోమన్నది. తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులే అద్దంటున్నారు. నేనేమైపోవాలా మరి ఇప్పుడు? నాకు అతనే కావాలి. మాట్లాడింది పెద్దల పెళ్లి కానే కాదు ఇది అనుకుంటున్నా. అసలు పెద్దల పెళ్లి ఇది లవ్ మ్యారేజ్ కూడా. మళ్ళీ మేము లవ్ చేసుకుంటున్నాం. పెద్దలు అనగానే, పెద్దలు అంటేనే లవ్ చేసుకున్నాం మేము. పెద్దల చేసిద్దని అన్ని మాట్లాడుకున్నారు. లోక్ అదాలత్లో రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన 99,476 కేసులను పరిష్కరించారు. రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి హరేకృష్ణ భూపతి ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్లో రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన 99,476 కేసులను పరిష్కరించారు. రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి హరేకృష్ణ భూపతి ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్లో రంగారెడ్డి జిల్లా డిఎల్ఎస్ఏ శ్రీదేవి, జిల్లా సెషన్స్ జడ్జి యాదగిరి, ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సురేష్ సంయుక్తంగా వివిధ రకాల కేసులను పరిష్కరించారు. రాచకొండ సిపి మహేష్ భగవత్, అడిషనల్ సిపి సుధీర్ బాబు కోర్టులను సందర్శించి లోక్ అదాలత్ నిర్వహణను పర్యవేక్షించారు. కేసుల పరిష్కారానికి కృషి చేసినందుకు సిబ్బందిని అభినందించారు. అప్పుడు సార్ మనం మన మీటింగ్ పెట్టినాం, అదే క్యాబ్ బీజీఆర్ భవన్లో, జడ్జీల భవన్లో కూడా
భాయిజాన్ కా ఫ్యాన్ ట్రైలర్ విడుదలైంది. జూలై 10న థియేటర్లలో సినిమా విడుదల అవుతుందని దర్శకుడు సజ్జాద్ హుసేన్ తెలిపారు. ట్రైలర్ విడుదల సందర్భంగా హైదరాబాద్ ప్రిన్సీ హోటల్స్ అండ్ రెస్టారెంట్లో నిర్వహించిన కార్యక్రమంలో సినిమా హీరో సోహెల్ షేక్, అవినీతి నిరోధక కమిటీ మహిళా విభాగం జాతీయ వైస్ ప్రెసిడెంట్ మహరాజ్ ఖాన్, యూట్యూబర్ నటుడు ఇమ్రాన్, పలువురు చిత్ర బృందం సభ్యులు మాట్లాడారు. गुड आफ्टरनून, मैं मेराज खान एंटी करप्शन से हूँ और वुमेन्स विंग्स की हूँ, इसलिए मुझे बुलाया गया है पिक्चर के टाइटल से, राइट। तो यहाँ पर ख़वातीन भी हैं, उनको भी मेरे तरफ से सलाम। और यहाँ पर सोहेल साहब ने मुझे इनवाइट किया है। ये मैंने ट्रेलर देखा है, थोड़ा सा भेजे है मेरे पास। ये चीज़ों से हम, ये रूटिंग है हमारी, समझिएगा, क्योंकि मैं नेशनल वाइस प्रेसिडेंट हूँ इंडिया लेवल से, और इसमें हमारे को ऊँच नीच अच्छा बुरा सब रहता है। ये चीज़ें जो इजहार किए हैं डायरेक्टर साहब सज्जाद हुसैन, इंशाअल्लाह ये चीज़ें को आगे बढ़ाना है। मेरी टीम में जितने भी हैं, मैं उनको किसी का नाम से वाक़िफ़ नहीं हूँ, स्टेज पे मेरे साथ जो भी है उनको वेलकम करती हूँ मैं। और सबसे बड़ी बात, ये जो कॉन्सेप्ट है वो मुझे पसंद आया है। ये कॉन्सेप्ट में जो लोग किरदार निभाए हैं, शॉर्ट देखी हूँ मैं, कम से कम मतलब अच्छे से डाला है उन्होंने, पर वो बेस्ट है, क्योंकि कोई भी हादसा होते वक्त एक चीज़ है, पुलिस नहीं रहती या आड़ोस पड़ोस को जाता है, जो देश के लिए, अवाम के लिए, पब्लिक के लिए और ख़ास तौर पे वीमेंस के लिए, औरतों की इज्जत के लिए, उनका एहतराम के लिए, उनकी सेफ्टी के लिए कोई ऐसी चीज़ बनती है, प्रोग्राम बनता है, जो फिल्म बनता है, तो हम उसको पूरा सपोर्ट करते हैं। ये सोहेल खान की इस फिल्म में उन्होंने हमसे बताया कि उन्होंने जो हमारे शहर में कुछ दिनों से औरतों की बेहुरमती, उनकी सेफ्टी नहीं हो रही है, कई वाक़यात हो रहे हैं, तो उस इशू पे हमने ये फिल्म बनाया है। तो हमने उनको हमारी तारीफ का यकीन दिलाया। और आज आप देखिए, शहर हैदराबाद किसी ज़माने में सारी दुनिया में एक मुकाम रखता था, यहाँ की तहजीब का, यहाँ के तमद्दुन का, और यहाँ पे औरतों का जो मुकाम था, जो सारी दुनिया में नहीं था। लेकिन आज या कुछ अर्सों से हम लोग देख रहे हैं, वैसे हमारे हैदराबाद की आबादी काफ़ी बढ़ चुकी है, जिसमें तकरीबन 75% तक लोग दिगर मुकामात के आ गए हैं। हो सकता है यहाँ के कल्चर में ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న 2 ముఠాలను సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు మోసం చేస్తారని జాయింట్ సిపి గజరావు భూపాల్ మీడియాకు తెలిపారు. ఢిల్లీలోని 2 కాల్ సెంటర్లో రైడ్ చేసి 4 నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాబ్ ఇవ్వక ముందే డబ్బులు వసూలు చేయడం, బ్యాంక్ రోడ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి యువతను హెచ్చరించారు. అమౌంట్ పే చేయమని, ఇంత పెద్ద పెద్ద అమౌంట్స్ పే చేయమని ఎవరు అడగరు.
అదేవిధంగా ఇప్పుడు మనకి కొత్తగా స్టార్ట్ అయిన ట్రెండ్ ఇంకొకటి సీనియర్ అఫీషియల్స్ ఫొటోస్ పెట్టి ఎమర్జెన్సీ ఉంది డబ్బులు పంపించమని కూడా అడుగుతున్నారు. ఇలాంటి ఫ్రాడ్స్ కూడా అప్రమత్తంగా ఉండాలని అందరినీ కోరడం జరుగుతుంది. మన కమిషన్ కదా లేకుంటే ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు చేసుకుని మన దగ్గర ఉన్న కేసెస్ మనం వీళ్ళు ఒక 6 months నుంచి అయితే ఈ కాల్ సెంటర్ అయితే నడుపుతున్నారు. ఒకటి గుర్గాంలో ఉంది, ఇంకోటి ఢిల్లీ రజోరీ గార్డెన్ ఢిల్లీ ఒకటి, ఇంకోటి ఇందిరాపురం గాజియాబాద్. ఓన్లీ దే ఆర్ 2 చాలా ఉంటాయి. ద సేమ్ అబౌవ్ చాలా వేరే ఆఫీసర్స్ కూడా వాళ్ళ ఫోటోస్ పెట్టుకుని చేయడం జరిగింది. అన్ని కూడా ఎఫ్ఐఆర్స్ అయ్యి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసేసారు ఎక్కడి నుంచి వచ్చిందని ఇంకా ట్రేస్ అవుట్ చేస్తున్నాము. ఎందుకంటే వాట్సాప్లోనే వస్తున్నాయి కాబట్టి కొంచెం అంత ఈజీగా కాదు. అన్ని రకాల కూడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి డెఫినెట్గా ట్రాక్ చేస్తాం. డీజీపీ పేరు మీద ఎవరెవరు మనీ అడిగారు సార్? ఎగ్జాక్ట్ మనకి ఒక కేసు అయితే ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే. బుట్లను ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ చరిత్రలోనే గొప్ప సభగా మోదీ బహిరంగ సభ నిలిచిపోతుంది. బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ. రఘునాథపల్లిలో మినీ సూపర్ మార్కెట్ ప్రారంభించిన గణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అమరచింతలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన మక్తల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రశాంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రంలో అలమటిస్తున్న 33 జిల్లాల కళాకారులు. తెలంగాణ కళాకారు రాష్ట్ర అధ్యక్షుడు ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్మణ సమాజంతో. నమస్కారం.